ఆల్రెడీ మీ గల్లీలో పాటలు శురువైనట్టున్నాయి కదా. తెల్లారే మరి శ్రీరామనవమి. రామయ్య పుట్టింది లగ్గం చేసుకుంది కూడా నవమి రోజే అని చెప్తారు. ఏడాదికి ఒక్కపారే కన్లారా దేవుని కళ్యాణం చూడాలని దగ్గర పట్లున్న గుళ్ళకు లైన్లు కడుతుంటారు భక్తులు. మరి వచ్చేటోళ్లకు తిప్పలు కాకుండా సౌలతులు మంచిగా అరుచుకోవాలి కదా. భద్రాద్రి కాంచెలి షురువు చేసి ఏడేడెట్లుందో మొత్తం చూద్దాం. స్వాగత తోరణాలు, సల్వ పందిళ్లు, టెంట్లు, చెక్కుమనే రంగురంగుల లైట్లు. రామయ్య కళ్యాణానికి ముస్తాబైంది భద్రాద్రి. మిథిలా స్టేడియంలా సీతారాముల కళ్యాణం. ఎండాకాలం అయ్యే మంచినీళ్లు సల్లవొట్టు పెడుతురు భక్తుల కోసానికి. 8 జాగల్లా బండ్లు పార్కింగ్ సౌలతి. 1,00,000 మందికి మీదనే రావచ్చునట. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి లీడర్ కాకుండా సిఎస్ శాంతకుమారి మేడం పట్టుబట్టలు తీసుకుపోతుంది సర్కార్ తరపున. 2.5 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు రెడీ చేసిండ్రు పంచిపెట్టడానికి. అంత మంచిగానే ఉన్నది గాని అంత దూరం బోనోళ్ళు టీవీల కళ్యాణం కళ్ళారా చూద్దామంటే దూరదర్శన్ల లైవ్ ఇయ్యొద్దని ఆర్డర్ వేసింది ఎన్నికల సంఘం. లేలే 40 ఏండ్ల సంధి డీడీల లైవ్ ఇస్తున్నారు. ఇప్పుడు సుతా పర్మిషన్ ఇయ్యాలని ఉత్తరం రాసింది గుళ్ళ మంత్రి కొండ సురేఖ మేడం. మన దగ్గర నుంచి ఆల్ కైండ్స్ ఆఫ్ రికార్డింగ్ కానీ చేసి అది ఎలా అయితే మొత్తం స్టేట్ లో ఉన్న భక్తులకి ఏ విధంగా మేము ఇవ్వగలుగుతామో మేము చూస్తాము. సిరిసిల్లల నేతన్న ప్రసాద్ 2 గ్రాముల బంగారం 15 తులాల ఎండితోటి బంగారు పట్టుచీర నేసిండు భద్రాద్రి సీతారాములకు. హగో కొంగు మీదనే రాములవారి కళ్యాణం కనిపిస్తున్నది. ఇక ఎమ్లాడల సుత సల్వ పందిళ్లు వర్షి లైట్లు ఫిట్టింగ్ చేసిండ్రు. జోగులాంబ జిల్లా అలంపూర్ల 35,000 బియ్యపు గింజల మీద శ్రీరాముడి పేరు రాసిండు అయ్యవారు. రాములవారి గుళ్ళంతటా జోరుగా పనులు నడుస్తున్నాయి నవమి కోసానికి. రాముని గుడి కట్టినాక అయోధ్యలా ఇదే ఫస్ట్ పండుగ కాబట్టి మస్తు సంబరంగా చేస్తారట. ఏడెట్లా జరిగింది రేపు మొత్తం చూపిస్తాం తీయుర్రి.